పార్టీ అధినేతకు అండగా మారిన పిఠాపురం నియోజకవర్గంలో ఈసారి ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకోవాలని జనసేన నిర్ణయించింది. కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి జరుగుతున్న సభ ఇది. పైగా పవన్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోని చిత్రాడ గ్రామంలో సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సభపై అభిమానులు, కార్యకర్తలు భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ అంశంపై కాకినాడ ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో 65 ఎకరాలలో ఈ యొక్క ఆవిర్భావ సభకి సంబంధించి సభా ప్రాంగణం పూర్తి ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో ఏదైతే ఇది ఎకర స్థలంలో ఉందో ఈ స్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు, కూటమి నాయకులు ఇదే సభా ప్రాంగణం మీద ప్రసంగిస్తున్నారు. అయితే ఇప్పటికే కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అయితే అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది. ఈ సభా ప్రాంగణం మీద సుమారు సాయంత్రం 4 గంటల సమయానికి ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సభా వేదిక వద్దకు వచ్చి ఆయన ప్రసంగించున్నారో, అయితే దీనికి సంబంధించి ఈ 65 ఎకరాలు ఏవైతే స్థలం ఉందో ఈ స్థలంలో కూడా చుట్టూ కూడా మార్కెట్స్ ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. ఈ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో మొదటి మార్కెట్ సంబంధించి వివిఐపి మహిళలకు వచ్చిన వివిఐపి మహిళలకు ఫ్రంట్ మార్కెట్స్ ఏర్పాటు చేశారు. దాని వెనక ఏవైతే ఉందో వెనక మార్కెట్స్ కూడా వివిఐపి పురుషులకి అంటే మగవారికి వెనకాల ఏర్పాటు చేశారు. ఈ వివిఐపి ఫ్రంట్ మహిళలు, వెనకాల పురుషులు. ఈ చుట్టూ ఏవైతే ప్రాంగణం ఉందో ఈ ప్రాంగణం వచ్చిన ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అంటే జనసేన నాయకులు, జన సైనికులు, వేరే మహిళలు, అభిమానులు కూడా ఉంటారు కదా, వీరంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంగణం ఉందో ఇదంతా కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అంటే దీనికి ఎవరైతే ప్రోగ్రామింగ్ ఇన్ఛార్జ్ అంటే జనసేన పార్టీ సంబంధించి సుమారు ఒక 25 మంది కమిటీ వేసి ఈ కమిటీని కూడా అంటే ఎవరికి వారికి అంటే ఒక పక్క కొంతమందికి హైవే రోడ్డు, అలాగే కొంతమందికి ఈ సభా ప్రాంగణం, కొంతమందికి ఈ చుట్టుపక్కల ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేయాలని చెప్పి ఎవరికారికి కమిటీ వేసి ఎటువంటి ఇది కలగకుండా, అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక పక్క కత్తిపూడి బైపాస్ వద్ద నుంచి అచ్చంపేట వరకు వచ్చిన జన సైనికులకు, వేరే మహిళలకు కూడా వారికి కూడా పూర్తిగా అంటే 5 స్టాల్స్ ఏర్పాటు చేసి వారికి భోజన సదుపాయాలు, అలాగే ఈ సభా ప్రాంగణం వద్దకు వచ్చి అంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో వారికి కూడా ఓ పక్క వాటర్ ప్యాకెట్లు, మధ్య ప్యాకెట్లు కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే దీన్ని చూసుకుంటే జనసేన 12వ ఆవిర్భావ సభ ఏవైతే ఉందో ఈ ఆవిర్భావ సభకి వచ్చిన యువత అంటే ముఖ్యంగా కూడా వారు బైక్స్ అది స్పీడ్ నడపకండి, ఎటువంటి ఇబ్బంది కలగకండి, అంటే మీరు ఇబ్బంది పడి కుటుంబాన్ని రోడ్డు పడేయకని చెప్పి ఒక పక్క జనసేన నాయకులు అయితే వారు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఒక పక్క జనసేన పార్టీ జనసేన 12వ ఆవిర్భావ సభ ఇది మాకు ఆవిర్భావ సభ కాదు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదొక విజయోత్సవ సభగా అయితే మేము చేసుకుంటున్నామని చెప్పి ఒక పక్క ఎవరైతే జనసేన నాయకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అంటే దీనికి సంబంధించి అంటే 60 ఎకరాలు ఏవైతే ఉందో 65 ఎకరాల్లో కూడా ఈ విజయోత్సవ సభ అంటే ఆవిర్భావ సభ సంబంధించి ఎకరం పొలంలో స్టేజ్ డయాస్ అని ఏర్పాటు చేశారు. మరోపక్క వచ్చిన గ్యాలరీస్ అంటే పూర్తిగా మార్కెట్స్తో కూడా దీన్ని విఐపీస్కి, ఆడవారికి, మగవారికి, విఐపీస్కి అలా ప్రతి ఒక్క గ్యాలరీ కూడా ఒక్కొక్క విధంగా కూడా పూర్తి ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. మరోపక్క కత్తిపొడి నుంచి అచ్చంపేట వరకు కూడా ఒక పక్క భోజన సదుపాయాలు 5 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వచ్చిన ఎవరికి జన సైనికులకు వారికి కూడా వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చే పరిస్థితి కనబడింది. మరోపక్క అంటే దీనికి అంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అసౌకర్యం కలగకుండా కూడా పోలీసు బలగాలను కూడా పూర్తిగా ఎవరైతే ఎస్పీ బిందు మాధవ్, అలాగే అడిషనల్ ఎస్పీగా ఉన్న దేవరాజ్ పటేల్ వీరి ఆధ్వర్యంలో కూడా పోలీసు బలగాలు కూడా పూర్తిగా ఏర్పాటు చేశాము. వారు కూడా మాకు పూర్తిగా సహకరిస్తారని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అంటే 12వ ఆవిర్భావ సభ పిఠాపురం నియోజకవర్గ 12వ ఆవిర్భావ సభ విజయోత్సవ సభలాగా ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగానికి వచ్చే జనసైనికులకు, అభిమానులకు కూడా ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా పూర్తి భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పి ఒక పక్క జనసేన నాయకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ సభా ప్రాంగణం నుంచి.